Hello cuties, welcome to Kaburlu with Pooja and welcome back to our channel. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము సిడ్నీ వెళ్తున్నాం అనమాట. అది కూడా రోడ్ ట్రిప్. మొత్తం ఐ గెస్ 12 కిలోమీటర్స్ సారీ మొత్తం 12 hours 10 to 12 hours అనమాట. మేము 1000 కిలోమీటర్స్. బట్ మేమిద్దరమే కాదు, మాతో పాటు ఇంకొక ముగ్గురు జాయిన్ అవుతారనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళతో కలిసి ట్రిప్ అనమాట. సో మొత్తం 3-4 days మళ్ళీ Jan 1st రిటర్న్ అవుతాము. సో మేము వెళ్ళే రీజన్ ఏంటంటే సిడ్నీలో ఫైర్ లైట్స్ బాగుంటాయి న్యూ ఇయర్కి. సో అవి చూసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అంటే ఫైర్ వర్క్స్ అండ్ వాటితో పాటు ఊరికే కొంచెం అలా సిడ్నీలో ఏమన్నా చూసుకొని ఒకేసారి వద్దాం అన్నట్టు ఈరోజే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మాకు టైమ్ 6 అవుతుంది ఈవినింగ్. రేపు మేము రీచ్ అయ్యేసరికి సిడ్నీకి ఎర్లీ మార్నింగ్ అట్లా అవుతుంది. వెళ్ళగానే అంటే ఎయిర్బిఎన్బీస్ తీసుకున్నాం అనమాట అక్కడ. సో అంతే, అక్కడే స్టే ఉంటాము. 6 అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్తో వెళ్తున్నామని చెప్పా కదా, అండ్ అందరం ఒక కార్లో వెళ్దాం అనుకున్నాము. కార్ అయితే సంజయన వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి మా లగేజ్ కార్లో పెట్టేసి నేను సందీప్ ఇంకా సంజయన కలిసి పాపాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సంజయన్న ఇందు పాపాయ్, సో మేమందరం కలిసి వెళ్తున్నాము. అండ్ వాళ్ళని కూడా చూపిస్తాను అండ్ వాళ్ళని కూడా వ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ అయితే కార్ వాష్ కి వెళ్ళాము. కార్ పైన అంత డస్ట్ ఉండే అనమాట. సో లాంగ్ ట్రిప్ కదా అనేసి ఇంకా ఇక్కడ ఇంటి బయట ఎన్ని గనం రోజెస్ ఉన్నాయంటే భలే ఉన్నాయి అసలు. మంచిగా దేవుడికి పెట్టుకోవచ్చు పూలన్నీ. పాపాయ్ వాళ్ళు కూడా లగేజ్ కార్లో సర్దేస్తున్నారు. ఫస్ట్ ఇదంతా అయిపోతే స్టార్ట్ అవుతాం. ఇంకా మేము స్టార్ట్ అయ్యాక ఒక దగ్గర గోల్స్ ఉంటే ఆగాము, స్నాక్స్ ఏమైనా తీసుకోవాలనేసి అండ్ వాటర్ బాటిల్స్ కూడా. ఎందుకంటే నైట్ డ్రైవ్ కదా, ఆకలేసిన మధ్యలో ఏమి ఉండవు, నిద్ర వచ్చినా ఏదైనా తింటే నిద్రపోతుంది అనేసి తీసుకోవాలనుకున్నాము. ఫైనలీ చెక్అవుట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇంకా కార్లోకి లోడ్ చేస్తున్నాం అనమాట వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఇవన్నీ. మధ్యాహ్నం లంచ్ ఎప్పుడో చేసామంటే నైట్ ఇప్పుడు 10 to 11 అయింది అనుకుంటా. సో రెస్ట్ రూమ్ కోసం ఒక దగ్గర ఆపాము యాంపోల్లో. హాట్ ఫుడ్ చూసి ఇంకా తిందాం అనిపించి నేను సందీప్ చికెన్ టెండర్స్ అయితే తీసుకున్నాము. సో ఇద్దరం మంచిగా తినేసాము. మిడ్ నైట్ మేము స్టార్ గేజింగ్ చేసాము ఒక దగ్గర కార్ ఆపేసి. ఎన్ని స్టార్స్ ఉన్నాయంటే అసలు 2 గర్ల్స్ సరిపోలేదు చూడడానికి. పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇవి మేము ఫోన్ లో షూట్ చేసామన్నమాట. వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు సరిగ్గా. నైట్ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే క్యాంగ్రూస్ వచ్చేస్తాయి రోడ్ మధ్యలోకి, అస్సలు కనబడవు అనమాట, చాలా చచ్చిపోతాయి. డే టైం అయితే చాలా చూస్తారు చనిపోయి రోడ్ మీద. కార్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, ఎందుకంటే మనం 100 స్పీడ్ లో ఉంటాం కదా. సందీప్ కి ఒక సైడ్ ఆపేసి ఇంకా రెస్ట్ ఏరియాలో పడుకుందాం అని చెప్పేసి అన్నాను. ఒక 2 hours అట్లా రెస్ట్ ఏరియా చూసి అక్కడ ఆపేసాడు. ఒక 2 hours మంచిగా ఒక స్లీప్ వేసి ఇంకా మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ అయితే క్రేజీ ఉంది అసలు. ఆ స్కై గ్రేడియంట్, ఆ బర్డ్ సౌండ్స్, సైలెంట్ గా ప్రశాంతంగా భలే ఉండింది అనమాట మార్నింగ్ పూట. మార్నింగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత బాగుండిందంటే ఒక సైడ్ సన్, ఇంకో సైడ్ రోడ్డు మీద అంతా మంచు, చాలా చాలా బాగుండింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ఇలాంటి టైంలో డ్రైవింగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. మన సైడ్ లో తిరుమల కొండ మీద చలికాలంలో ఇలాగే ఉంటది కదా, అబ్బా ఎండ అయితే కళ్ళలో గట్టిగా గుచ్చుకుంటది అసలు. షేడ్స్ లేకపోతే చాలా కష్టం. ఎప్పట్లానే ఎప్పుడు చెప్తుంటా మీకు. సో నేనైతే షేడ్స్ పెట్టుకొని వ్యూస్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా అనమాట పడుకోకుండా. ఫైనలీ సిడ్నీ రీచ్ అయ్యాము. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 10:30 అయిందనమాట. రెస్ట్ ఏరియాలో బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి హ్యారీస్ పార్క్ వచ్చాము. అమరావతి అనే రెస్టారెంట్కి వచ్చాము ఫస్ట్. ఇక్కడ బఫే ఉందన్నమాట టిఫిన్స్. అంటే మెన్యూ కూడా చూసాము, బట్ మెన్యూ కన్నా బఫే ప్రైస్ బెటర్ అనిపించింది. సో బఫే కూడా అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి ఇంకా అదే తినేసాము. సో వేడివేడిగా తెచ్చి అక్కడ పెట్టాక మేము వెళ్ళామన్నమాట సర్వ్ చేసుకోవడానికి. టేస్ట్ ఎలా ఉండిద్దో ఏంటో అనుకున్నాను, బట్ టిఫిన్స్ ఎన్నో మంత్స్ అయింది కదా, సో తిన్నాక రివ్యూ చెప్తాను.
సిడ్నీకి వచ్చాము, తిన్నాము, అయిపోయింది, బ్రంచ్లా చేసాము. సో మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైప్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఇంక అంత తినేసాము, బట్ బఫే తిన్నాము. ఫుడ్ అయితే క్రేజీ సూపర్ ఉంది. అసలు ఎన్ని రోజులైందో మన సైడ్ టిఫిన్స్ తిని. ఏమేమి తిన్నామంటే బోండా, ఇడ్లీ అంత లేదులే కానీ బోండాలు తిన్నాము, దోశ, మసాలా దోశ తిన్నాము, ఉత్తప్పం తిన్నాము, కేసరి తిన్నాము, అండ్ వడ తిన్నాము. సో ఫుల్ తిన్నాము, చాలా రోజులు అయ్యాక. యా, అండ్ ఇప్పుడైతే మేము ఎయిర్బిఎన్బి చేసుకున్నాము, అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఎయిర్బిఎన్బికి వచ్చేసాము. బాగానే ఉంది. మేము తీసుకుంది లివర్పూల్లో అనమాట. లెఫ్ట్లో షూస్, చెప్పులు పెట్టుకోవడానికి ర్యాక్ టైప్ ఇచ్చాడనమాట. అండ్ టవల్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. రైట్ సైడ్ ఏమో రెస్ట్ రూమ్, హాల్ అయితే ఇలా ఉంది. కిచెన్లో స్టవ్, కాఫీ పౌడర్ ఇచ్చారు, అండ్ షుగర్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. సో పైన ర్యాక్లో ఏంటంటే మేము కోల్స్లో తీసుకున్న స్నాక్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. అండ్ మోనోపోలీ తెచ్చుకున్నాం అనమాట ఆడుకోవడానికి. బ్రెడ్ టోస్టర్ వాళ్ళే ఇచ్చారు, మైక్రోవేవ్, కెటిల్, అండ్ యూటెన్సిల్స్ వాషింగ్కి స్క్రబ్ లిక్విడ్ ఇచ్చాడు, అండ్ డిష్ వాషర్ కూడా ఇచ్చాడు, దాని క్యాప్సిల్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఇంకా ఫ్రిడ్జ్. అండ్ ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఒక క్వీన్ బెడ్ అండ్ సింగిల్ బెడ్ ఇచ్చాడు. స్లైడింగ్ డోర్స్కి మిర్రర్ ఇచ్చాడనమాట. రెడీ అవడానికి భలే ఉంటుంది కదా, అమ్మాయిలకి ఇంకేం కావాలి చెప్పండి, ఇంత పెద్ద మిర్రర్ ఉంటే. ఇది సెకండ్ బెడ్రూమ్, సింగిల్ బెడ్ ఇచ్చాడు. ఇది చిన్న రూమ్ అనమాట. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. అసలుకి ఈ వ్లాగ్లో ఇప్పుడే మాట్లాడడం అనుకుంటే ఇప్పుడు దాకా అంతా వాయిస్ ఓవరే వచ్చి ఉంటుంది, కుదరలేకుండా అంత ఫుల్ అలసిపోయామన్నమాట. అండ్ ఇప్పుడే కొంచెం అంతే ఒక పవర్ నాప్ వేసి 1 గంట ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాం రెడీ అయ్యి. ఫస్ట్ అయితే హార్బర్ బ్రిడ్జ్ అన్నారు, బట్ తెలీదు ఎక్కడికి వెళ్తామో, చూద్దాం. ఫస్ట్ ఫుల్ సన్నీగా ఉంది, క్రేజ్ ఉంది వెదర్, బాగా ఎండగా ఉంది. రెడీ అయిపోయాం, జస్ట్ వెళ్ళటం ఒకటి ఆలస్యం. యా, సో లేట్ చేయకుండా ఇంకా యాక్చువల్ వీడియో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు అంతా జర్నీ అదంతా సరిపోయింది, బట్ ఇప్పుడు యాక్చువల్ వీడియో స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా లాగొద్దు. సిడ్నీ రోడ్స్ నేను చూసినంత వరకు అసలు చాలా నేరో ఉన్నాయన్నమాట. రోడ్స్ చిన్నగా అలా ఉన్నాయి. స్పీడ్ లిమిట్స్కి చాలా స్ట్రిక్ట్ ఉంది ఇక్కడ. అంటే సిటీ ఏరియాస్లో వాడిచ్చిన స్పీడే మెయింటైన్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు ఉన్నాయన్నమాట. ఓవర్ స్పీడ్ వెళ్తే మాత్రం ఫైన్ పడిపోద్ది. సీట్ బెల్ట్స్ పక్క, కార్లో కూర్చున్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందు వెనక కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట. డ్రైవింగ్ ఫైన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. స్పీడింగ్ ఫైన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ఓవర్ స్పీడ్ వెళ్తున్నాం అనేసి. మొబైల్ ఫోన్ యూస్ కి ఆల్మోస్ట్ $300 పైన పడుతుంది అంట ఫైన్, విత్ 5 డిమెరిట్ పాయింట్స్ అంట. అండ్ నో పార్కింగ్ జోన్ లో పెట్టిన $100+ ఫైన్ వేస్తారంట. సో ఇప్పుడైతే వచ్చాము. ఇందాక చెప్పాను, ఏం చెప్పానంటే హార్బర్ బ్రిడ్జ్ ఏదో చెప్పాను కదా, యాక్చువల్లీ అది కాదు, డార్లింగ్ హార్బర్ అంట. సో దానికి వచ్చాం ఫస్ట్. నిజం చెప్పాలంటే తెలుసా, సిటీ సూపర్ ఉంది. బట్ ఏంటంటే మేము వచ్చే దారిలో స్ట్రీట్స్ ఉన్నాయి కదా, అది చాలా నేరోగా ఉండే అనమాట. అదే నాకు ఇప్పుడే కొత్త విషయం తెలిసింది, సిడ్నీ అంటే అన్ప్లాన్ సిటీ అంట. ఇప్పుడే తెలిసింది నాకు. అది పాపులేషన్ పెరిగే కొద్దీ ర్యాండమ్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు, అట్లా సిటీ గ్రో చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి. సో వింత వింత ఉంటుంది అంతా. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. బట్ ఇందా నుంచి పూజ అలానే షో కూడా చేస్తుంది. షోనా? నేనేం చేస్తున్నాను, బస్ పట్టించుకోవద్దు. పార్కింగ్ టికెట్ ఇప్పుడే తీసుకున్నాం మేము. ఎంత అంటే $32. 4 hours కి 32. సో మనం మళ్ళీ 8:27కి వచ్చి మళ్ళీ ఇంకో టికెట్ తీసుకొని సో యా కష్టపడి ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. 32 ఏంద్రా ఇది? సో ఇప్పుడే పార్కింగ్ టికెట్ తీసుకున్నారు, $32 అంట 4 hours-కి. షాక్ అసలు, ఏందో మళ్ళీ టూ మచ్ కదా $32 అంటే. ఎందుకు వీకెండ్ అనా లేకపోతే ఏంటి? నార్మల్ మెల్బర్న్ అయితే వేరే వేరే పార్కింగ్ ప్లేసెస్ ఉంటుంది తక్కువ, బట్ ఇక్కడ టూ మచ్. అదే ప్రాబ్లం అన్నమాట ఇప్పుడు. అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు అందరం వైట్ మ్యాచ్ చేసుకున్నాం. అవును, అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను ఒక్కదాన్ని కొంచెం డార్క్ బ్లూ వైట్ మిక్స్ చేసుకున్నా, మిగతా అందరు వైట్స్. అన్ఎక్స్పెక్టెడ్. బ్లాగ్కి రెడీ చేశాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు డార్లింగ్ హార్బర్ కాదు, ఎక్కడికి ఇప్పుడు
సిడ్నీ టవర్ సిడ్నీ ఐ టవర్కి వెళ్తున్నాం. సిడ్నీ ఐ టవర్కి వెళ్తున్నాం ఫస్ట్. సో వెళ్తూ ఉన్నాము. డ్రైవింగ్ కష్టం అనిపించిన సిడ్నీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. బెటర్ ఆప్షన్ బస్సెస్, ట్రైన్స్, సిటీ ట్రామ్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట ఆప్షన్స్ అయితే. సో సిడ్నీ ఐ టవర్కి వచ్చాము. మొన్ననే క్రిస్మస్ అయింది కాబట్టి ఇంకా క్రిస్మస్ డెకరేషన్ అలానే పెట్టేశారు. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీని లోపల నుంచి వెళ్ళాలి. కింద షాపింగ్ సెంటర్, మనం పైకి వెళ్ళాలన్నమాట. టికెట్స్ ఆన్లైన్లో తీసుకొనేసి ఇక్కడికి వచ్చాక ఏంటంటే ప్రైస్ వేరియేషన్ కనిపించింది మాకు. సో అందుకని టికెట్స్ ఆన్లైన్లోనే తీసేసుకున్నాము. మేబీ ఒక టికెట్ $30 to $40 మధ్యలో ఉంది. సో ఈ టవర్ హైట్ వచ్చేసి 309 meters ఉంటుందంట. టాలెస్ట్ స్ట్రక్చర్ ఇన్ సిడ్నీ. మనం 250 meters హైట్ నుంచి 360-degree వ్యూ చూడొచ్చు. సో మనకి ఇక్కడ హార్బర్ బ్రిడ్జ్, ఓపెరా హౌస్ కనిపిస్తుంది. బ్లూ మౌంటైన్స్ కూడా క్లియర్ డే లో కనిపిస్తాయంట. మేబీ బైనాక్యులర్స్ నుండి కనిపించవచ్చు. అండ్ బాండై బీచ్ కనిపిస్తుంది అంట. నాకైతే కనిపించలేదు. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్స్ లో చెప్పండి. సన్సెట్ ఇక్కడ నుంచి చూస్తే క్రేజీ ఉంటుంది అనిపించింది. బట్ మేమైతే చూడలేకపోయాము. మొత్తం చూసామన్నమాట. బట్ అంతా క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ నాకు వాయిస్ కూడా వినిపిస్తుందో లేదో కూడా తెలీదు. అంత కొంచెం గోలగోలగా ఉందన్నమాట. ఇంకా చాలా లాంగ్ క్యూ ఉంది. ఎగ్జిట్ లోపల ఎంటర్ అవ్వడానికి క్యూ ఉంది. తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి కూడా అంతే క్యూ ఉంది. ఇంకా అది కూడా వీకెండ్, క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా మనం ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో మాకు కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళకి ఆకలి వేస్తుందంట. సో తెలీదు ఎక్కడికి వెళ్తామో. ఇప్పుడు మేము హార్బర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. చూపిస్తా చూడండి. ఇదే అన్నమాట డార్లింగ్ హార్బర్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఇప్పుడే వచ్చాం కదా, చాలా చాలా బాగుంది. బిల్డింగ్స్ అయితే అంటే నాకేంటంటే మెల్బర్న్ సిబిడి కన్నా సిడ్నీ సిబిడి చాలా బాగుంది. భలే అనిపించింది. బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. చూపిస్తా చూడండి, కెమెరా ఫ్లిప్ చేసి ఎంత బాగున్నాయో బిల్డింగ్స్ ఇవన్నీ. ఈ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. సో ఇదన్నమాట వ్యూ. చాలా చాలా బాగుంది. చల్లగా గాలి, పాప చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మొత్తం ఇట్లా ఒకసారి ఒక రౌండ్ వేసేసి అటు నుంచి డైరెక్ట్గా కార్ పార్క్ చేసాం కదా, అదేంటంటే 4 hours దాకే ఉందన్నమాట. 4 hours దాటితే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాం అక్కడికి. ఇది ఇక్కడ గ్రే కలర్లో ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది కదా, దాన్ని వార్ షిప్స్ అంటారంట. ఈ బ్రిడ్జ్ అంట ఆ పెద్ద పెద్ద వార్ షిప్స్ ఉంటాయి కదా, ఇందాక మీకు చూపించాను కదా, ఆ వార్ షిప్స్ కానీ పెద్ద పెద్ద షిప్స్ ఇది క్రాస్ అవ్వాలంటే ఈ బ్రిడ్జ్ అంటే ఇట్లా పైకి ఓపెన్ అవుతుందంట. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలోకి పైకి ఎట్లా ఓపెన్ అవుతుంది చూపి. సో అలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు షిప్స్ ఇట్లా వెళ్తాయంట. ఐ థింక్ ఇప్పటి వరకు మీరు డార్లింగ్ హార్బర్ చూసే ఉండొచ్చు. ఇప్పుడు దిస్ ఈస్ మ్యూజియం.
విచ్ అంటే మెరైన్ లోపలికి ఏలో లేదు పే చేయాలంటే ఎందుకు అంత డబ్బులు కట్టడం అని మేము బయట సో అందులో ఏంటంటే బోట్ షిప్స్ మొత్తం నేవీకి సంబంధించింది అండ్ వాటర్లో సంబంధించినవన్నీ మ్యూజియం దాంట్లో చూపిస్తారు బట్ వీఆర్ నాట్ గోయింగ్ దే అండ్ ఐ థింక్ మీరు ఇదంతా చూసి ఉండొచ్చు ది డార్విన్ హార్బర్ పైన చూసారు కానీ దిస్ ఈస్ డౌన్ విచ్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ మేబీ కెమెరా అది కూడా రికార్డ్ సారీ ఇది మధ్యలో కట్ చేసుకో ఓకే నా పూజ ప్లీజ్ దీన్ని మధ్యలో పెట్టకు మేబీ బీటీఎస్ ఈ కెమెరా అటువైపు ఎలా తిప్పాలా అని అండ్ మొత్తం చూసుకున్నాము అయిపోయింది అంటే ఏం లేదు జస్ట్ ఊరికే బ్రిడ్జ్ చూసాము అంతే ఈరోజు ఏంటంటే 3-4 స్పాట్స్ అనుకున్నాము ఏది అవ్వలేదు 2 అయినాయి అనమాట అండ్ లేట్ కూడా అయిపోయింది అంటే ఇంకా రేపు ఎల్లుండి అలా చూసుకోవడమే కదా అంతే ఈరోజు ఒపెరా హౌస్ అనుకున్నాం కానీ కుదరలేదు బాగా లేట్ అయిపోయింది చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు బట్ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది నచ్చిందా బాగా నచ్చింది నాకైతే అయితే ఇందులో నుంచి కళ్ళు పెట్టి బయటకి నేను పైనుంచి కిందకి అంటే మనకు అంత టాప్ వ్యూ నుంచి ఎప్పుడు చూడడం కదా నేను మెల్బర్న్లో స్కైడెక్ కూడా వెళ్ళలేదన్నమాట పైనుంచి చూసేసరికి నాకు నార్మల్గా హైట్స్ అంటే భయము సో నేను కావాలని కింద రోడ్డుని అట్లా చూస్తూ దూరంగా ఉన్న వాటిని అలా చూస్తూ అట్లానే ఉన్నా అనమాట చూస్తూ ట్రిప్ అయిపోయింది ఫొటోస్ తీసుకోలేదు ఇక్కడ మేము వెళ్ళే టైంకి వాటర్లో ఏదో షోకి రెడీ చేస్తూ ఉండే అనమాట అంటే మెల్బర్న్లో క్రిస్మస్కి క్రౌన్ రివర్ షో ఉండే కదా మొన్న నేను వ్లాగ్లో కూడా చూపించే ఉంటాను ఒకవేళ మీరు ఆ వ్లాగ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను డెఫినెట్లీ చూడండి అలాంటి షోనే ఏదో చేస్తూ ఉండే అనమాట మాకు టైం లేకుండే ఎందుకంటే పార్కింగ్ 4 hours కదా మనకి సో అందుకని జల్దీ వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ పిస్తా హౌస్ ఉంది కానీ మన హైదరాబాద్లో ఉండే టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం అక్కడ ఫుడ్ పిక్ చేసుకొని ఇంకా రూమ్కి తీసుకెళ్ళిపోయి టీవీలో ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ తినేసామన్నమాట ఇంకా తిన్నాక పడుకోవడమే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అందరూ నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి 100 కాదు 100K కొట్టేద్దాము మళ్ళీ రేపు కలుద్దాం వీడియోలో సో టేక్ కేర్ బాయ్ బాయ్